ఓం దుర్గే స్మృతా హరసిభీతిమసేటజంతో స్వస్థే స్మృతామతివదేవ శుభాం దదాసి దార్యదుఃఖభయనివారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సార్ద్రచిత్త దార్యదుఃఖౌగతమో నిహంత్రిత్వత్పాదపద్మం మే సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదన హేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే 2024 2025 క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి గోచారరీత్యా గోచారపరంగా ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి, ఆ గోచారపరంగా గ్రహస్థితి ఇచ్చేటువంటి ఈ మీనరాశి వారికి ఇచ్చేటువంటి ఫలితం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. మీనరాశి వారికి 1/5/2024 నుండి గురుడు తృతీయమునందు ఉండును. అంటే తృతీయ భావం అంటే 3వ స్థానంలోనే జన్మరాశి మీనరాశి నుంచి 3వ స్థానంలోని గురుడు ఉండటం, తర్వాత శని సంవత్సరం అంతా ద్వాదశమందు అంటే వే స్థానమనందు శని ఉండటం, తర్వాత జన్మరాశి యందు రాహువు, సప్తమనందు కేతువు ముఖ్యమైనటువంటి గోచార గ్రహములు క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ముఖ్యమైనటువంటి ఈ గ్రహ సంచారం ఉంటుంది. అయితే ఈ మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరం అంత అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి, అంటే ఉండేటువంటి గోచార గ్రహస్థితిని బట్టి ఫలితాలు ఎలాగున్నాయంటే వ్యాపారంలో ధన నష్టము, విపరీతమైనటువంటి ఖర్చు, గృహిణి గృహమునందు మరియు చేయు వృత్తి వ్యాపారములందు కొన్ని సమస్యలు ఉండేటువంటి గోచార గ్రహస్థితిని బట్టి చూస్తే గృహంలోని, అలాగే గృహిణి అంటే భార్య పిల్లలకి సంబంధించినటువంటి కొన్ని విషయాలలోని, అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారంలో కానీ దీంట్లో కూడా ధన నష్టం కంపల్సరీ. అంటే భార్యతో వ్యాపారం అని కాదు, అక్కడ భార్యతో వ్యాపారం పిల్లలతో వ్యాపారం ఏంటంటే అని కాదు, వీళ్ళ వల్ల మనకి ఏమిటి ఇబ్బంది వస్తుంది, మన తాలూకా గ్రహస్థితి వల్ల వాళ్ళకి ఏమైనా ఆపదలు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ రావచ్చు కదా. అందుకు అక్కడ భార్యకి పిల్లలకి కూడా యజమాని తాలూకా గ్రహస్థితిని బట్టి ఆ ప్రభావం కుటుంబం మీద చూపుతుంది. అందుచేత అది మంచి అయితే మంచి చూపుతుంది, కుటుంబం అంతా ఆనందంగా ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంటుంది. అదే గ్రహస్థితి బాగులేకపోతే కుటుంబం అంతా కూడా యజమానికి ఇబ్బంది పడితే కుటుంబం కూడా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఉదాహరణకు మనం అనుకుందాం, ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు యజమాని, ఆయన 1,00,000 రూపాయల జీతగాడు, చక్కగా భార్యా పిల్లల్ని పోషించుకుంటూ చదివించుకుంటూ పిల్లల్ని చక్కగా భార్యను చూసుకుంటూ ఇంట్లోని అన్ని సామాన్లు తెచ్చుకొని నెలకి సరిపోయినటువంటివి అతను జీవితాన్ని నడిపించుకుంటుంటాడు. కానీ అతనికి ఏదైనా సమస్య అనారోగ్యం వచ్చింది అనుకోండి, మరి ఈ కుటుంబంలో భార్య మంచిదే, మంచి ఆవిడే, పిల్లలు మంచివాళ్ళు అయితే ఉపయోగం ఏమైనా ఉందా? ఈవిడ తేలేదు ఆర్థికంగాను, ఆ పిల్లలు తేలేరు చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ కుటుంబం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఈ ప్రభావం ఆ కుటుంబం మీద పడుతుంది. అందుచేత ఈ విధంగా ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం ఈ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయట. గృహమునందు చేసేటువంటి వృత్తి వ్యాపారములందు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు సంయమనం పాటించి, అంటే ఇవి లైఫ్ లాంగ్ ఉండేటువంటి కావు, కానీ ఇవి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది. ఆకలి వేసినప్పుడు అన్నం తినకపోతే ఎంతో ఇబ్బంది పడతాం, తర్వాత ఎప్పుడో దొరికినప్పుడు తింటాం, అమ్మయ్య అనుకుంటాం. కానీ
ముందు మాత్రం ఆకలి అనేటువంటిది బాధించక తప్పదు. అలాగే మంచి అయినా ఆనందం వచ్చేస్తుంది, కష్టమైనా కష్టం ఫాలో అయిపోతుంటుంది. అందుచేత మీనరాశి వారికి ఈ రకంగా ఇబ్బందులు కొన్ని ఉంటాయని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఎప్పటికప్పుడు సంయమనం పాటించి ఎదుర్కొనవలసి వస్తుంది అంటున్నారు. మీనరాశి వారికి తమ తమ పనులు తాను చక్కబెట్టుకోవడంలోనూ అనేక అధైర్య సంశయాలు కలుగుతూ ఉంటాయి. ఇంకా నిత్యంలో మనం చక్కబెట్టుకునేటువంటి పనుల్లోనే వాళ్ళకి మీనరాశి వారికి కొన్ని రకాలైనటువంటి అనుకోనటువంటి సమస్యలు, డౌట్స్, సంశయాలు, అంటే ఈ పని చేయొచ్చా చేయకూడదు, రోజు ఇలా చేస్తున్నాం, ఇదేమవుతుందో, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఇంత మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి ముందుకి వెనక్కి అడుగు వేయటం, వెనక్కి సమస్యతో మళ్ళీ వెనక్కి అడుగు వేయటం అనేటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ మీనరాశి వారికి సంవత్సరం ఉంటుంది అని చెప్పేసి, అధైర్యం ఉంటుంది అని చెప్పేసి, సంశయాలు కలుగుతూ ఉంటాయని చెప్పేసి చెప్పబడింది. ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. అది ఆర్థికాభివృద్ధి అంటే కొద్దిగా వ్యాపారస్తులు, కొద్దిగా ధనికులు అయితే కొంచెం ఆర్థికాభివృద్ధి పెద్దగా ఉండదు, కానీ వాళ్ళకే ఆర్థిక సమస్యే, వాళ్ళ కోట్ల మీద లాస్ అయిపోద్ది ఏమైనా వ్యాపార నష్టం అయితే. మామూలు సామాన్యుడు అయితే వేల మీద అవుతుంది. ఇంకా సామాన్యుడు నిత్యం కూలి పని చేసుకునే వాడికైతే కూలి దొరక్క వాడు ఇబ్బంది పడతాడు. ఎవరికైనా సరే తన తాలూకా దీన్ని బట్టి ఉండేటువంటి పరిస్థితిని బట్టి అంత నష్టం, ఆర్థిక నష్టం వాళ్ళకే ఉంటుంది అంటున్నారు. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి అంటున్నాడు. తర్వాత ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం తర్వాత ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. ఆదాయం వచ్చినా నిలబడక ఖర్చు అవుతూ వస్తుంటుందట. సప్తమకేతు వలన స్వక్షేత్రంలో వైరాగ్యము, పరక్షేత్రమునందు ఆసక్తి, స్త్రీ వైరము, కడత్ర వైరము, వ్యసనపరులు, వ్యసనపరులు, చెడ్డవారు, నీచులు, జోదగాళ్ళు, వ్యభిచారులు, పందెంరాయుళ్ళు, దొంగలు, తర్వాత వీధి రౌడీలు మొదలైన వారితో స్నేహం చేయాలనేటువంటి అవకాశాలు వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు కాదు, ఆలోచనలు వస్తుంటాయి. ఏమిటి అంటే మనకి గ్రహస్థితి బాగులేనప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, పనులు చేయడానికి మనకి ఉత్సాహం కలుగుతుంది. ఇది బుర్రలో వెళ్తుంటుంది. ఏదో బుద్ధి బుర్రలో పురుగే పుడితే వాడు ఏం చేస్తాడో తెలియదు అంటారు కదా, అలాగనమాట. చెడ్డ బుద్ధి బుర్రలో పురుగే పుడితే వాడికి చెడ్డ పనులే వస్తాయని. అంచేత మంచి అనుకోండి, మంచి ఆలోచన వచ్చింది అనుకోండి, వాడికి మంచి పనులే. గ్రహస్థితిని బట్టి చెడ్డ ఆలోచనలు వస్తే ఇగో ఇన్ని ఇబ్బందులు అవుతాయి, ఎదురవుతాయి అంటున్నారు. అంచేత మీనరాశి వారు ఇవన్నీ గమనించి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యతో కూడా విరోధం వస్తుంది అంటున్నారు. పరస్పరం ఎంత ఆసక్తి కలుగుతుంది అంటున్నారు. ఇలాంటివన్నీ చెప్పబడ్డాయి ఇందులోని. తర్వాతే ఇంకా ఏం చెప్పబడుతున్నారు, ఈ జోదగాళ్ళు, పేకాటగాళ్ళు, రాయిళ్ళు, వ్యసనపరులు వీళ్ళతో తిరగాలి, ఫ్రెండ్షిప్ చేస్తే ఏం పోతుంది అనిపిస్తుంది. ఉత్తప్పుడేమో వాడిని చూస్తామో వాడి జోలికి వెళ్ళకూడదు, మనం వాడి దగ్గరికి వెళ్ళకూడదు, వాడితో మాట్లాడకూడదు అంటుంది. మన గ్రహస్థితి బాగోలేకపోతే అలాంటి వాడేది అవుతాడు స్నేహానికి, గ్రహస్థితిని బట్టి. అంచేత ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రహస్థితి స్థిరంగా ఉండదు, కానీ వచ్చినప్పుడు అది ఇబ్బంది పెట్టేస్తుంటుంది. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఈ మీనరాశి వాళ్ళు. స్త్రీలైనా పురుషులైనా సరే ఈ సంవత్సరంలోని. తర్వాత మీనరాశి స్త్రీలకు ఇరుగమ్మ పొరుగమ్మలతో విరోధం ఉంటుంది అంటున్నారు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇరుగమ్మ పొరుగమ్మలో ఉంటుంటారు. ఏడొదిన ఎలా చేసాం, ఏమిటక్క ఇలా చేసాం, ఏమిటండి ఆంటీ గారు ఇలా చేశారని అంటుంటారు. ఇరుగమ్మ పొరుగమ్మ మాట్లాడుకుంటుంటారు. బాగున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు. మజ్జిగలు, పెరుగులు, పాలు, కూరగాయలు, పలావులు గట్రా చేసిన బాగానే పంచుకుంటారు. కష్టం వచ్చినప్పుడు తప్పుగా అనుకోకండి. ఇది విషయాన్ని, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్పవలసి వచ్చింది తప్ప తప్పుగా భావించకండి. అంచేత వీళ్ళు ఇరుగమ్మ పొరుగమ్మ సహాయం చేస్తా వాళ్ళు బాగానే ఉంటారు ఇలాంటివి వచ్చేటప్పుడు. కానీ ఏదైనా కష్టకాలం వస్తే ఎవరి తలుపులో వాళ్ళు బిగించేసుకొని పక్కింటి వైపు ఇటువైపు చూడరు. అంచేత ఇలాంటి కష్ట సమయంలోనూ వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతున్నది. మీనరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం 2024-25 సంవత్సరానికి స్త్రీలు కూడా జాగ్రత్త ఉండాల్సి అంటున్నారు. తర్వాత మీనరాశి వాళ్ళకి ఇరుగమ్మ పొరుగమ్మలతో విరోధము, తర్వాత పబ్బులు, పేకాటలు లాంటివి అలవాటు అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. పురుషులకి చెప్పబడింది. మీనరాశి వాళ్ళు అంటే స్త్రీ ఏమిటి, పురుషుడు ఏమిటి, ఎవరికైనా
ఇది మన బుర్రలో మాత్రం అది కలుగుతుంది. చెడ్డవాళ్ళతో పురుషులు ఎలాగైతే స్నేహం చేయాలనిపిస్తుందో స్త్రీలకి కూడా ఈ మీనరాశి స్త్రీలకి చెప్తున్నాడు. ఇవి స్త్రీలైతే స్త్రీకి కూడా అలాంటి చెడ్డ ఉద్దేశాలే వస్తుంటాయి కాబట్టి మీలో మీరు కంట్రోల్ అయ్యి చాలా జాగ్రత్తగా ఉండాలి, మసులుకోవాలి అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత నీచ స్త్రీల స్నేహం కలగవచ్చు, జాగ్రత్త. నీచ స్త్రీలు అంటే మనకన్నా తక్కువగా ఉండేటువంటి వాళ్ళు, తక్కువ మాటతోని మొత్తం పెద్ద ప్రమాదం చేసేటువంటి వాళ్ళు. మందరం ఏం చేసింది? చిన్న మాట అన్నది కైకితోని, అది ఎంత ప్రమాదం అయిపోయింది చూడండి. అది నీచ స్త్రీ కింద లెక్క కట్టాలి అక్కడ. అంటే అలాంటి వాళ్ళు ఉంటారు. అందుచేత ఇక్కడ అలాంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని పెద్ద ప్రమాదాల్లో ఇరుక్కోవడం కానీ, పెద్ద ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడం కానీ, ఇబ్బందుల్లో పడటం కానీ జరుగుతుంది. కాబట్టి నీచ స్త్రీల కింద ఉండేటువంటి తక్కువగా మనల్ని అంచనా వేసి తక్కువ పనులు వేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో స్నేహం కట్ చేసుకోమంటున్నారు. ఇక్కడ వాళ్ళ వల్ల మాట పడవలసి వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు కూడా చెప్తున్నారు ఈ విషయం. తర్వాత విద్యార్థులకు పైన చెప్పినటువంటి అనేక విధాలు చెడుదారులు పట్టేటువంటి అవకాశం వస్తుంది. విద్యార్థులు అంటే వాళ్ళు ఎగురుతున్న పెట్టల్లాంటి వాళ్ళు. బయటికి వెళ్తుంటారు, వస్తుంటారు. ఎందుకు వెళ్తున్నారో ఎక్కడ వెళ్తున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళని ఒక దృష్టి వేసి, అది అమ్మాయి అవనండి అబ్బాయి అవనండి, మనం స్కూల్కి పంపిస్తున్నామో కాలేజీకి పంపిస్తున్నామో హాస్టల్లోనే పెట్టామంటే ఇంకా మరి చూడక్కర్లేదు. అంచేత వాళ్ళ విషయంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీనరాశి వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక కన్నేసే ఉంచాలి. ఈ 2024-25 సంవత్సరంలో మీనరాశి వారికి విద్యార్థులకి చాలా రకాల అలవాట్లు అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది, బ్యాడ్ హ్యాబిట్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఈ సంవత్సరంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి సజెషన్ చెప్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వాళ్ళపైన ఒక కన్నేసి ఉంటున్నాయి చెప్పబడుతున్నది. తర్వాత చెడ్డవారి వలన, చెడు స్నేహం వలన ఈ సంవత్సరం మీ ధనం చాలా వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఎవరు? ధనవంతులకి, డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు జల్సా చేయడం, ఆనందంగా ఉండడం, 10 మందితో పార్టీ చేసుకోవడం, 10 మందితో కలిపి తినటం, ఇవన్నీ ఉంటాయి. విందులు, వినోదాలు, విహారాలు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు డబ్బు సులువుగా ఖర్చు అయిపోతుంది, చాలా జాగ్రత్త ఉండాలి. 10 మందితో ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళు 50 మంది అయిపోతారు. అంచేత ఇలాంటప్పుడు గ్రహస్థితి బాగోలేనప్పుడు వాడో 10 మందిని, మనిషో 10 మందిని తెస్తే మొత్తం 50 మంది అయిపోతారు. వీడికి అసలు ఉన్న ఫ్రెండ్స్ 5గురే, మనిషో 10 మంది తెచ్చారు అనుకుని ఏమైపోద్ది అక్కర్లేని వాళ్ళని. అంచేత ఇలాంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ జమీందారు, భూకామందులు, లేకపోతే డబ్బున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటప్పుడే మీ తాలూకా ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. సుమా గ్రహస్థితి అనుకూలంగా లేదు, చెడు విషయాలు ఖర్చు అయిపోతుందని చెప్పబడుతున్నది ఈ సంవత్సరంలోని ఈ మీనరాశి వారికి. ఇంకా చెప్తున్నారు, ఇంకా విశేషం ఏం చెప్పబడుతున్నదంటే ఈ సంవత్సరం విందులు, విలాసాలు, జల్సాలు, ఆర్భాటాలు జోలికి పోకుండా ఉంటే మంచిది. అసలు విషయం ఏం చెప్పబడిందంటే ఒక్క మాటలో చెప్పేశాడు. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో, ఆడవనండి, మగ అవనండి, స్టూడెంట్ అవనండి, విద్యార్థి అవనండి, విద్యార్థినులు అవనండి, లేదా దంపతులు అవనండి, ఎవరటా కానివ్వండి, మీనరాశి వారు తప్పనిసరిగా ఈ నియమం పాటించాలి. ఏమిటి చెప్పారు అంటే, విందు అంటే ఎప్పుడు చేస్తాం? ఆనందం కోసం చేస్తాం తప్ప దాంట్లో పూజ ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండదు. అంచేత 4 వండుకోవడం, తినేయడం, విచ్చలవిడిగా ఉండటం అన్నటువంటిది. అంచేత విందులు, వినోదాలు ఇలాంటి వాటి జోలికి ఈ సంవత్సరం పోకుండా ఉంటే మంచిది. అంటే ఇలాంటివి ఏవి కూడా జరుపుకోకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేయండి అంటున్నారు మీనరాశి వారిని. ఈ సంవత్సరం గ్రహస్థితి బాగోలేదు అంటున్నారు. జల్సాలు గట్రా చేయకుండా అంటున్నారు. ఆర్భాటాలు అసలు చేయొద్దు అంటున్నారు. ఉద్యోగులు జాగ్రత్తగా పై అధికారులు చెప్పినట్లు పనులు చేయాలి, లేకపోతే మాట పడేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు మాత్రం చాలా జాగ్రత్త ఉండంటున్నారు. జాయింట్ వ్యాపారస్తులు విడిపోవటం జరుగుతుంది. లాభాలు ఆశించినంతగా రాకపోవటం, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. తర్వాత ఇంకా విశేషం ఏంటంటే ఈ ధనవంతులు, ఈ కొంతమందికి ఈ ఐటీ వారి వలన కూడా వాళ్ళ తాలూకా నిఘా ఉంటుంది. కాబట్టి ఐటీ వల్ల కూడా దాడులు ఉంటాయి. దాడులు అంటే దాడని కాదు, వాళ్ళ తాలూకా దృష్టి వీళ్ళ మీద ఉంటుంది. అంచేత మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. తర్వాత స్వయంగా అనారోగ్యం పాలగుట, తన తాలూకా ఆరోగ్యం పాడైపోవడం,
లేకపోతే భార్యకు అనారోగ్యం, లోపం కలగడం, తర్వాత గృహంలో చిరాకుగా ఉండటం, గృహంలోని కొంచెం ఇబ్బందిగా ఉండటం, చిరాకుగా ఉండటం, ప్రశాంతత లేకపోవటం, తర్వాత వ్యభిచార భావన మొదలగునటువంటి కలుగుతూ ఉంటాయి. వ్యభిచార భావన అంటే బయటికి అది తప్పుగా మనం చెప్పకూడదు, కానీ ఈ భావన మనసులో ఉద్దేశించుకుని చెప్తున్నాడు. ఎవడు చేస్తాడు, ఎవడు చేయడం ఏమిటన్నటువంటిది కాదు. ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల కలుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. తర్వాత దొంగలు, దొంగ వ్యాపారులు, నేరగాళ్ళు, రౌడీలు, ఏమండి, తర్వాత ఆర్థిక నేరగాళ్ళు, చెడ్డవారు, తర్వాత చీకటి వ్యాపారం ద్వారా సంపాదించేటువంటి వారు ఈ సంవత్సరంలో చట్టపరంగా పట్టుబడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ మీద కంపల్సరీ, వీళ్ళ మీద ఇలాంటి ఈ మీనరాశి వారు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఈ ప్రభావం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ దృష్టి, నిఘా ఉంటుంది సుమా. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. తర్వాత పిహెచ్డి, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, కవులకు, గాయకులకు, తర్వాత సినీ నటులకు విపరీతమైనటువంటి ఆలోచనలు, మానసిక అశాంతి, భ్రమ, పైగా శ్రమ ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అంటున్నారు. దూర ప్రయాణాలు, విపరీతమైనటువంటి ఖర్చు, తర్వాత మెప్పు తక్కువగా ఉంటుంది, మాట పడవలసి వస్తుంది. ఇంకా కొంతమందికి ఈ ప్రయాణాలు చేసేటువంటి ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళకి మెప్పు తక్కువగా, అంటే అధికారులు మన్ననలు తక్కువగా ఉంటాయి. ఇంత కష్టపడి పనిచేసినాను, వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఈ మీనరాశి వారిని. టెక్నికల్ వారికి పనిముట్ల వలన ప్రమాదాలు, గాయాలు, తర్వాత వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్త అన్నారు. టెక్నికల్ అంటే యంత్రాల దగ్గర, మిషనరీ దగ్గర టెక్నికల్గా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఆపరేటర్స్ మొదలైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పనిముట్ల వల్ల కానీ, యంత్రాల వల్ల కానీ వాళ్ళకి ప్రమాదం జనరల్గా అది ఉంటుంది. కానీ ఇప్పుడు జాతక పరిస్థితి, గోచార రీత్యా గ్రహ పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా విశేషం ఏంటంటే కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే దానము, భక్తిభావన, తీర్థయాత్ర దర్శనము, యోగాభ్యాసము, ధ్యానము, సుబ్రహ్మణ్య, హనుమత్తు ఆరాధనలు చేస్తే మంచిది. అంటే కేతువును ప్రసన్నం చేసుకున్నా అంటే కేతు గ్రహం తాలూకా పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది, కష్టాన్ని కల్పిస్తాడు. కాబట్టి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరంలోని ఇవన్నీ చేయమంటున్నాడు. తీర్థయాత్రలు చేయడం, ధ్యానం చేసుకోవడం, లేకపోతే యోగా చేసుకోవడం, దానం చేయటం. ముఖ్యంగా ఏంటంటే కష్టకాలంలోని మనకున్న దాంట్లో దానం చేయమని చెప్పబడింది, అది విశేషం. ఇది రంతిదేవుడు అనేటువంటి మహానుభావుడు దీన్ని చేశాడు. అతను ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు, అడవిలో ఉండిపోతే భార్య పిల్లలతో పాటు అతను వచ్చి యాచన చేస్తాడు, నాకు ఆకలి వేయండి, ఆకలి వేసినది అన్నం పెట్టండి అని. తన దగ్గర ఉన్నటువంటిది ఇచ్చేస్తాడు, భార్యది ఇచ్చేస్తాడు, ఆ కొడుకు దగ్గర ఉన్నటువంటిది, పిల్లల దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని కూడా వాడికి ఇచ్చేస్తాడు. మళ్ళీ అతను నీళ్లు తాగి ఉన్నామన్నా సరే ఆ నీళ్లు కూడా అతను దానం ఇచ్చేస్తాడు ఆఖరికి అతనికి. అంచేత అలాగ దానం ఏదైతే ఉందో ఆ విధంగా కష్టకాలంలో కూడా దానం చేసేటువంటి మహానుభావులు ఉన్నారు. ఉదాహరణకి తల్లి ఉందనుకోండి, ఆవిడ తినకపోయినా పిల్లడికి పడదాం అంటుంది తల్లిదండ్రులు. అంచేత కష్టకాలం అంటే అప్పుడే మనకు తెలుస్తుంది, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడే అలాంటి వాళ్ళు విలువ తెలుస్తుంది మనకి. అంచేత ఇక్కడ ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి ఈ మీనరాశి వారు తీర్థయాత్రలు దర్శనం చేయడం, పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేయడం, అలాగే తనకున్నటువంటి అవకాశాన్ని బట్టి, లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళల్లోనే దర్శనం చేసుకొని పూజలు చేయించుకోండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అని ఇక్కడ చెప్తున్నది. తర్వాత ఇంకా విశేషం ఏంటంటే హనుమద్ ఆరాధనలు, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయించుకోండి అని చెప్తున్నారు. రాజకీయ నాయకులకు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియకుండానే పనులు నడుస్తూ ఉంటాయి. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం వాగుతున్నారో తెలియదు అన్నట్టుగా బయటికి మాటలు ఒకటి, పని ఒకటి, జరిగేది ఒకటి, ఈ విధంగా చాలా ఇబ్బందులు ఈ మీనరాశి వారికి ఉంటాయి సుమా. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు రాజకీయ నాయకులకి. ఆ తర్వాత చాలా కష్టం మీద ప్రజలను నమ్మించాల్సి వస్తుంది రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజల్ని మనం నమ్మించాలి, అసలు ప్రజలు వాళ్ళు మనల్ని నమ్మాలి. అసలు రూల్స్ ఏంటంటే ప్రజలు నాయకుల్ని నమ్మాలి. ఈయన మంచివాడు, మంచి చేస్తాడు, ప్రజలకి
మనకి బాగానే చేశాడు అనేటువంటి స్థితి ప్రజల్లో కలగాలి. కానీ మనం వాళ్ళని నమ్మించేస్తాం, నాయన నీకు బాగా చేస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని మనం నమ్మించారు. ఈ రాజకీయ నాయకులు నమ్మిస్తారు. మనం నమ్మించిన దానికి వాళ్ళు మనల్ని నమ్మిన దానికి చాలా తేడా ఉంటుంది. అందుచేత ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాజకీయ నాయకులు ప్రజల్ని నమ్మిస్తారు ఈ సంవత్సరం ఈ మీనరాశి వాళ్ళు అంటున్నారు. అంచేత రాజకీయ నాయకులకు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాళ్ళు మాట్లాడుతుంటారు. అలాగే ప్రజలను కూడా నమ్మించేస్తారని చాలా కష్టం మీద ప్రజలు నమ్మించాల్సి వస్తుంది. అది మామూలుగా కాదు, కష్టం మీద నమ్మించాలి. అవతల వాడు మనం నమ్మకపోయినా వాడికి ఏదో మెల్లిగా మాటలతో నేర్పరితనంగా వాడిని నమ్మించేస్తారు. అది అంచేత మాయ చేస్తే ఏదో వాడిని మసిపూసి మామిడికాయ చేసి అన్నట్టుగా. తర్వాత చాలా కష్టం మీద ప్రజలు నమ్మించాల్సి వస్తుంది. అధిష్టానం వద్ద మెప్పు తక్కువగా ఉంటుంది. ఈ రాజకీయ నాయకులకి సొంత బలం కన్నా అధిష్టాన బలం మీద నడుస్తుంది. ఈయన బలం కన్నా పైవాడి బలం మీద వీడి జీవితం నడుస్తుంది రాజకీయ నాయకుడికి. అది అమ్మో మనోడేం రాని వాళ్ళు మన ఇప్పుడు టేకప్ చేసి వాడు కొద్దిగా మన నిలబెట్టాలి. వీడికి డైరెక్ట్గా ఏ రకమైనటువంటి పవరు లేదు. అది విశేషం ఇక్కడ చెప్పబడింది. అంచేత మీనరాశి వాళ్ళు రాజకీయ నాయకులు ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నది. ఇంకేమిటి ప్రజా వ్యతిరేకాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిలదీయడం వంటివి జరుగుతుంటాయని చేత జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు అంటున్నారు. నూతన దంపతులకు పొత్తు అన్యోన్యతలో తేడా రావచ్చు, జాగ్రత్తగా. కొత్తగా పెళ్ళైనటువంటి వాడి దంపతులు కానీ పాత వాళ్ళైనా దంపతులే కదా, దంపతులకి అన్యోన్యత తేడా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మీనరాశి వారి ఈ సంవత్సరం అని చెప్పబడుతున్నది. తర్వాత వివాహం కాని వారికి మీనరాశి వారికి యువతీ యువకులకు సంబంధాలు కుదరవు, ఆలస్యం అవుతుంది అని చేత వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే సంబంధాలు కుదరవు అంటే మగపిల్లడికి కానీ ఆడపిల్లకి కానీ సంబంధాలు వెతికితే ఈ సంవత్సరంలో గమ్మున కుదరవు, కానీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నారు. తర్వాత ఒకవేళ కుదిరినా సరే కొంచెం అటు ఇటు తప్పిపోతుంటాయి, అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు అంటున్నారు. అలాగే సంతాన విషయంలో కూడా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆలస్యం అవుతుంది, సంతానం కూడా కలగటానికి ఆలస్యం అవుతుంది అని చెప్తున్నారు. అంటే దాన్ని ఏమంటారంటే ప్రెగ్నెంట్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి గ్రహస్థితిని బట్టి. శారీరక పరమైనటువంటి విషయం చెప్పట్లేదు ఇక్కడ, గ్రహస్థితిని బట్టి ఆ అవకాశం తక్కువగా ఉంటుంది. అంచేత ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండని అంటున్నారు. వాడు ఎప్పుడైతే జ్యోతిష్యపరమైనటువంటి మనకి కాలం కష్టకాలం అని చెప్పాడో ఆ కష్టకాలంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు ప్రయత్నం చేసి చేయకూడదు అన్నటువంటి కూడా చెప్పింది. ఇలాంటి గ్రహస్థితి బాగోలేనప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మన దగ్గర అవకాశం ఉంది కదా అని చెప్పి దానికి తగిన విధంగా ఎందుకు సంతానం కలగదు, మేము ప్రయత్నం చేస్తాం, అర్థమైందా అండి అని చెప్పి ప్రయత్నం పోటీపడి చేయకూడదు. ఎందుకంటే గ్రహస్థితి ఆ వచ్చిన రిజల్ట్ సరైనటువంటి రాదు. నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టచ్చు, 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు, నా దగ్గర డబ్బు ఉన్నదని చెప్పేసి, కానీ ఆ ఫలితం రాదు. గ్రహస్థితి బాగలేనప్పుడు ఆ వచ్చేటువంటిది ఏ రావణాసుడో లేకపోతే మన పురాణాల్లో వింటున్నాం కదా మహిషాసురుడు, భస్మాసురుడు, ఇలాంటి వాళ్ళందరూ పుడతారు. వాళ్ళ వల్ల తర్వాత లోకానికి ఇబ్బంది. వీడికని పారేస్తాడు, అవతల వాళ్ళు ఇబ్బంది పడాలి కొన్ని లోకాల వాళ్ళు. అంచేత ఎలాంటివి చేయకూడదు కాబట్టి చెప్పబడినటువంటి జ్యోతిష్శాస్త్రం అందుకే చెప్పబడుతున్నది. అంచేత ఇప్పుడు అవదు అంటే అనుకోవడమే ఆ ప్రయత్నాలు. అది అంచేత అదొకటి. తర్వాత ఇంకా విశేషం ఏంటి చెప్పబడిందో చెప్తున్నారు. తర్వాత వీరు సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం కొత్త దంపతులకి మంచిదే అంటున్నాడు. శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడం కూడా మంచిదే. శనిత్రయోదశి వచ్చినప్పుడైనా సరే, శనిత్రయోదశులు వస్తుంటాయి సంవత్సరంలోనే, శనివారం త్రయోదశి కలిసి వచ్చినటువంటి రోజులు వచ్చేటప్పుడు తప్పనిసరిగా చేసుకోండి ఈ పూజలు. శనిని ఆరాధన చేయండి, దానం చేయండి, శనికి తెల్లలు దానం చేస్తారు, దానం చేయండి అని చెప్పి శని ప్రీతిగా చేయండి అని చెప్తున్నారు. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు, పై చదువులకు, ఉద్యోగాలకు, ఇతర దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు ఈ సంవత్సరంలో మానుకుంటే మంచిది. ఎందుకంటే ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసి ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు అమ్మేసి మొత్తం వీళ్ళందరికీ తల్లిదండ్రులకి కుటుంబానికి టోపి పెట్టేసి వాడు అక్కడ వెళ్ళిన పని జరగకపోతే కష్టమే, వీళ్ళకే కష్టం కాదు, దారిలోకి వచ్చేయకపోతే అంచేత అలాంటి ప్రయత్నాలు చేయకండి అంటున్నారు. అంచేత ఇంకా విశేషం ఏంటంటే ఉద్యోగస్తులకు ప్రమోషను,
లభించకపోవడం, ఏదో రకమైనటువంటి ఆటంకాలు కలుగుతుంటే జాగ్రత్త ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు, పై చదువులకు, పై దేశాలకు వెళ్ళొద్దని చెప్పేస్తున్నాడు. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక జీవనం, మంచితనంగా ఉండటం, దానం, పరోపకారం మీనరాశి వారికి ఈ సంవత్సరం శ్రీరామరక్ష వంటిది. మన కాలం అనుకూలించలేనప్పుడు ఓ నమస్కారం చేయడం, ఓ దేవుడిని ధ్యానం చేసుకోవడం కలిగినటువంటిది ఇంత ఎవరికైనా పెట్టడం, దానం చేయటం అన్నటువంటిది ఈ సంవత్సరం ఈ మీనరాశి వాళ్ళు ఈ నియమాన్ని పెట్టుకొని నడిపించుకుంటే మంచిది అంటున్నారు. ఆరోగ్యం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, చాలా జాగ్రత్త అంటున్నారు ఆరోగ్యం. తర్వాత మీనరాశి వారికి సంవత్సరం శ్రీరామ రక్ష ఏంటంటే పరోపకారం, దానం మొదలైనటువంటివి. తర్వాత మీనరాశి స్త్రీలు, యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతులు అంటే యంగ్గా ఉండేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, ఆడవాళ్ళు అవనండి, అమ్మాయిలు అవనండి, యంగ్గా అంటే కొత్త పెళ్లి కూతుర్లు అవనండి, లేకపోతే ఇంకా చదువుకుంటున్నటువంటి వాళ్ళు అవనండి, వీళ్ళు యూత్ అంటాం కదా మనం, యంగ్ అంటే యూత్, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీనరాశి వారి సంవత్సరం ఎక్కడో దగ్గర చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి అంటున్నారు. తర్వాత ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత కుటుంబానికి సహాయపడాలి కంపల్సరిగా. ఇప్పుడు కుటుంబానికి సహాయపడితే కొన్ని సమస్యలు తగ్గిపోతాయి అంటున్నారు. సంతానం వలన వచ్చేటువంటి సమస్యలు మీరే తీర్చాల్సినటువంటి అవసరం వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ జాతక బలం వల్ల సంతానంలోని ఏదైనా అంటే పిల్లల వల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే ఆ సమస్యలు మళ్ళీ మీ మీద పడతాయి, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఈ మీనరాశి వారిని. మొత్తం మీద మీనరాశి వారికి కత్తి మీద సావులాగా ఈ సంవత్సరం అంతా ఉంటుంది, కాబట్టి 2024-25కి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. తర్వాత ఫైనాన్స్లో నష్టపోతారు అంటున్నారు. ఫైనాన్సర్లు ఎవరైనా ఉంటే మీనరాశి వారికి వాళ్ళకి నష్టం కలుగుతుంది, జాగ్రత్త ఉండాలంటున్నారు. మీనరాశి వారికి గోచార రీత్యా కానీ, లేకపోతే గోచార గ్రహరీత్యా కానీ, జాతకపరంగా కానీ ఏమైనా మరికొన్ని వివరాలు కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉండేటువంటి పురోహితులను కానీ, లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి జ్యోతిష్య పండితులను కానీ సంప్రదించి వారు ఇచ్చేటువంటి ఈ విలువైనటువంటి శాస్త్రీయమైనటువంటి సూచనలు, సలహాలు పాటించి తగు సమయంలోనే వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా ఆ గ్రహాలకి పూజలు, శాంతులు, దానాలు అన్నీ చేయించుకొని సుఖశాంతులతోని ఆయురారోగ్య భోగభాగ్యాలతోని ఈ సంవత్సరం అంతా కూడా ఈ మీనరాశి వారు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓ